సిద్ధార్థ విక్రమ్ సింగ్ అటే రావాలి సార్. మొక్కలు పొరపాటు అడ్డంగా పెట్టి కెమెరా నేనే ఆడున్నా, నువ్వే ఆడున్నా. నాకన్నా ముందు కూడా తీసుకోండి. కర్ణాటకలో సార్ 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 ఒకసారి ఇది ఎంత పెట్టారు? ఇది వాకింగ్ ట్యాంక్ పెడతాం. అది ఇంకో 2 ఎకరాలు ఉందంట కదా. మొక్కలు నువ్వు ఇటు మొత్తాన్ని ముందు ఖమ్మం డివైడర్లు అన్నింటిలో కంప్లీట్ చేసి 1 వారం 10 రోజులు సార్. మొగ్గు బాగానే ఉంది కానీ సార్ లాస్ట్లో ఎట్లెట్లా ఉందండి డిస్క్ కానీ ఏదైనా మొక్క వాడిపోవద్దు. బాబు జరిగా పారబెట్ లాగేసి తెచ్చుకోమంటే వాళ్ళు ఎట్లా వరుకుంటే ఏమంటే నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. వీటికి మట్టికి నీళ్ళు పోయి లేబర్ పని లేకుండా టెక్నాలజీ 16 వస్తే వెళ్ళిపోవాలి కదా. అలానే చేస్తాం. ఈరోజు వన మహోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు సైదులు గారి డివిజన్లో వన మహోత్సవానికి గతంలో ప్రజలకు ఉపయోగపడని మొక్కలు, వాతావరణానికి ఉపయోగపడని మొక్కలు, అదేవిధంగా అందుట్లో కూడా సమతుల్యం లేకుండా చేసేట్టు చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక పంటనిచ్చేటటువంటి మొక్క ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు లేదు, పక్క రాష్ట్రాల్లో ఉంది. ఇది ఆర్కానట్ అంటే ఒక్క పంట వస్తుంది. కాబట్టి మోడల్గా ఇక్కడ అభిషేక్ గారు, మేయర్ గారు పట్టుబట్టి దీన్ని వేస్తే రైతులకి కూడా దీన్ని చూసి నేర్చుకునేటట్టుగా ఇది ఒక మోడల్ ప్లాంటేషన్గా ఉండాలి. తర్వాత రోడ్లో ఉన్నటువంటి మీడియం నుంచి డివైడర్లో ఖమ్మం పట్టణం, కొత్తగూడెం మన 2 జిల్లాల్లో ఇంతకుముందు కోనమ్మనో పాస్ చేశారు. దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది అని చెప్పి చాలామంది పెద్దలు మీబోటి మీడియా నుంచి కూడా పత్రికల నుంచి వార్తలు వచ్చినాయి. 2 జిల్లాల్లో టోటల్గా ఎలిమినేట్ చేశాం. అవన్నీ తీసేసాం. కాబట్టి ఇప్పుడు మహాగాని మధ్యలో ఆర్కానట్ కూడా వేయమని చెప్పి జిల్లా కలెక్టర్లు ఇద్దరికి చెప్పాం. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. కొత్తగూడెంలో మొదలుపెట్టారు, ఈవెన్ ఖమ్మంలో కూడా మొదలుపెట్టారు. ఈ ప్లాంటేషను ఇటు రైతాంగానికి అదేవిధంగా ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఆదర్శంగా పెంచుకొని సైదులు గారి ఆధ్వర్యంలో మోడల్గా ఎవరైనా ఎక్కడుంది అంటే ఖమ్మం పట్టణంలో కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ వేశారు. ఆ కమిషనర్ గారి యొక్క చొరవ వల్ల ఈ ప్లాంటేషన్ వచ్చిందని చూసి రైతులు నేర్చుకునేటట్టుగా ఈ ప్లాంటేషన్ ఉండాలని కోరుతాను. థ్యాంక్ యూ.